వెల్కమ్ టు ఈటీ. ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రభాస్ పై అభిమానం కనబరుచుతూ ఉంటారు. ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాల కారణంగా ఆయనపై అభిమానం మరింతగా పెరుగుతుంది. హీరోయిన్స్ ఒక్క సినిమాలో అయినా ప్రభాస్ తో కలిసి నటించాలి అని కలలు కంటున్నారు. ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించారు. అందులో ప్రధానంగా నిధి అగర్వాల్, మాళవికా మోహన్ కనిపించారు. టీజర్లో మాళవికా మోహనన్ పాత్ర ఆసక్తికరంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాల కాలం అయినప్పటికీ మాళవిక కొన్ని కారణాల వల్ల టాలీవుడ్ సినిమాలలో నటించలేదు. అప్పట్లో 1-2 చిన్న చిత్తక ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఎట్టకేలకు మాళవిక టాలీవుడ్లో రాజాసాబ్ సినిమాతో ఎంట్రీకి సిద్ధమైంది. మొదటి సినిమాలోనే ప్రభాస్కు జోడీగా నటించడంతో టాలీవుడ్లో ఈ అమ్మడి ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాళవికా మోహనన్కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు రెగ్యులర్గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక చిట్ చాట్లో ప్రభాస్తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. రాజాసాబ్ సినిమా కోసం దాదాపు 3 ఏళ్లుగా ఈ అమ్మడు ఎదురు చూస్తోంది. మొదట్లో సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినప్పటికీ కండిషన్స్ కారణంగా చెప్పుకోలేదు. ఇప్పటికీ రాజాసాబ్లో తన పాత్ర గురించి బయటకు చెప్పకూడదు అని మారుతి కండిషన్ పెట్టినట్లున్నారు. అందుకే సినిమా గురించి అడిగిన సమయంలో అద్భుతంగా ఉంటుంది అని తప్ప పెద్దగా స్పందించడం లేదు. తాజా చిట్ చాట్లో ప్రభాస్ను మొదటిసారి చూసిన సమయంలో తాను పొందిన అనుభూతిని గురించి చెప్పుకొచ్చింది. ప్రభాస్ పై తనకున్న అభిమానం ఏంటి అనేది ఆమె మాటల్లో అర్థమవుతోంది. మాళవికా మోహనన్ మొదటి రోజు షూటింగ్ సమయంలో ప్రభాస్ను అలానే చూస్తూ ఉండిపోయిందట. ఇక మాళవికా మోహనన్ మాట్లాడుతూ రాజాసాబ్ సినిమా షూటింగ్ మొదటి రోజు చాలా స్పెషల్. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోను. ఆ సినిమా షూటింగ్కి ముందు తాను మరో షూటింగ్లో ఉన్నాను. వెంటనే షూటింగ్కు హాజరు కావాల్సి ఉండడంతో కనీసం విశ్రాంతి తీసుకోకుండా నిద్ర కూడా పోకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. చాలా అలసటతో రాజాసాబ్ సెట్స్లో మొదటి రోజు అడుగుపెట్టాను. అప్పటికే అక్కడ ఉన్న ప్రభాస్ను చూడగానే నా అలసట మొత్తం పోయింది. ఆయనతో మాట్లాడడంతో ఎక్కడ లేని ఉత్సాహం నాలో కలిగింది. ఆయనతో కలిసి వర్క్ చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. తప్పకుండా రాజాసాబ్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది. ప్రభాస్తో నా సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయని మాళవికా మోహనన్ చెప్పుకొచ్చింది. డిసెంబర్లో విడుదల కాబోతున్న రాజాసాబ్ టీజర్ తాజాగా వచ్చింది. సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర బుజ్జిగాడిని తలపిస్తుంది అనే విశ్వాసాన్ని మేకర్స్తో పాటు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.